హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పెళ్ళంటే పందిళ్ళు, తప్పెట్లు, తాళాలు, వంటోళ్ళు, అప్పులు. పెళ్ళంటే నూరేళ్ళు, పెళ్ళంటే నూరేళ్ళు. ఏమండి ఈ రోజుల్లో పెళ్లి చేయడం ఎంత కష్టమైందో మీకు తెలియదు కాదు. ఈ పిల్లలకి పెళ్లి అవ్వట్లేదా? కష్టంగా ఉందా? అరే ఒక్క వధువు దొరకట్లేదా? ఒక్క వరుడు దొరకట్లేదా? ఏమైనా నాకు తెలియగలుగుతాను. పెళ్ళిళ్ళన్నీ స్వర్గంలో నిశ్చయించబడ్డాయి అంటారేంటండి? నాకు తెలియగలుగుతా. అరే ఎంత కష్టపడి వాళ్ళని వీళ్ళని కలిపాను, వీళ్ళని వాళ్ళని కలిపా, క్రెడిట్ నాకు రావాలండి, నాకు రావాలి. దట్స్ వై మై క్రెడిట్ మై గోస్ టు ఇన్. ఏంట్రా ఈ బొట్లు ఏంట్రా, బ్యాగ్ ఏంట్రా, అవతారం ఏంట్రా? నీకు విషయం అర్థం కావట్లేదు. ఏంటది? జూనియర్ ఎన్టీఆర్ ప్రగతి గారు, రామ్ చరణ్ ఉపాసన గారు. ఏంటి మరి ఏంటి గోపీచంద్ రష్మి గారు, ఏంటి అసలు ఇదంతా? వాళ్ళకి సంబంధాలు కుదిర్చింది అంటే చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ పందిట్లో అడుగు పెట్టేసరికి వాళ్ళు తాళి కట్టేసుకుని వేసేసుకున్నారు. జస్ట్ మనం చేయాల్సిందే. పెళ్లి టైంకి నువ్వు హైదరాబాద్ లో అడుగు పెట్టావా? అసలు ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మనమే చేయాలి ఇవన్నీ. కాకపోతే వాళ్ళు చేసేసుకున్నారు, ఇక మనం ఏం చేస్తాం? విషయం చెప్పమంటావా? అయినా 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, 1,00,000 అబద్ధాలు ఆడైనా ఆ పెళ్లి మనమే చేసామని చెప్పుకోమన్నారు. ఈ పెళ్లి చెడగొట్టడానికి 1,00,000 అబద్ధాలు ఆడతాం. పెళ్లిళ్ళు చెడగొట్టామని కాదు బాబాయ్, పెళ్లిళ్ళు బ్రహ్మాండంగా దగ్గరుండి చేయించే ఒక అద్భుతమైనటువంటి మ్యారేజ్ బ్రోకర్ అనమాట నేను. ఇదేదో తయారు చేయడం నేర్చుకుంటే వర్కౌట్ అవ్వట్లేదే. సీజన్ మార్చి ప్లేట్ మార్చా బాబాయ్. ఈ సీజన్ ఏంటో తెలుసు కదా? ఏంటది? పెళ్లిళ్ళ సీజన్. పెళ్లిళ్ళ సీజన్ అంటే కార్తీక మాసంలో చేసుకుంటారు. అవును బాబాయ్, చేసుకుంటారు, వైశాఖంలో చేసుకుంటారు, అవును, జ్యేష్ఠంలో చేసుకోరు. ఎందుకు? ఆషాఢంలో చేసుకోరు. ఎందుకు? 2 రోజుల్లోనే చేస్తా నీకు బాబాయ్. నీకు విషయం చెప్తా నేను. ఇప్పుడు పెళ్లి సీజన్ కదా, ఊర్లలో 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు కానీ సొంటలు ఉంటారు, ఇంటి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. పాపం ఇంకా మాకేమి జీవితంలో ఏమీ లేదు అన్నోళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఎందుకులే నాకు పెళ్లి ఎందుకు, నాకెందుకు పెళ్లి, నాకు పెళ్లి చేసుకున్న అదహులు ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేద్దామంటే ఆ ఊరు ఈ ఊరు ఖాళీ కూర్చోకుండా తిరుగు ఎండలో పడి అనుకో మనం ఇంకేసంటాం. మంచి అమ్మాయిని చూసి ఇగో లేచిపోయిన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ లింక్ వేసామనుకో బ్రహ్మాండంగా వాళ్ళకి సెట్ అయిపోద్ది. మనం సెట్ చేయకో, ఊరికే వద్దు పెట్టుకోకు, ఈ కమిషన్ ఇస్తానులే. ఇలాగే గోళ్ళమ్మడి తిరిగావు అనుకో, ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి, నీకు 45, 50 అవుతాయి. అప్పుడు నీ సుబ్బులక్ష్మి చూడు, నీ మేనగోడలు ఉంది, అది కూడా నేను పెళ్లి చేసుకోదు. అదే అప్పటికి బయట దాటిపోతుంది కదా. తప్పు మాట్లాడుతున్నాం బాబాయ్. పెళ్లిళ్ళు కలపడం అంటే ఎంత గొప్పది అనుకుంటున్నావు? సన్నాసి బూజు పట్టిన ఆవకాయల మొహం వేసుకుని మేము పెళ్లిళ్ళు చేస్తావురా. కాకపోతే ఒకటి ఏంటో, ఆవకాయ అన్నావు చూడు, నా నోటి ముట్టు వచ్చింది, అది వెనగానే మాత్రం నాకు మంచి ఆవకాయ పెట్టాలనిపిస్తుంది. ఏంటి? బెల్లపు ఆవకాయ. రే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పేది శ్రద్ధగా విని ముందు బెల్లపావకాయ ఎలా పెట్టాలో అది నేర్చుకో. అర్థమైందా? ముఖ్యంగా శ్రీకాకుళం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోను, అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం అలాంటి చోట చాలా ప్రశస్తంగా అక్కడ మాత్రం ఎక్కువ పెడతారు. అబ్బా అవును. ఈ బ్యాగులో ఏంటి? అమ్మాయిల ఫోటోలు, అబ్బాయిల ఫోటోలు. అమ్మో దొబ్బేద్దామనే. అబ్బాయి నాకెందుకులే కానీ జాగ్రత్త పెట్టా అక్కడ. సరే ముందు ఆ పళ్ళెం తీసుకో, పెద్ద పళ్ళెం అక్కడ పెట్టుకో, జాగ్రత్తగా తీసుకో. కారం తీసుకో, కారం అది జాగ్రత్త, కళ్ళలో పడకుండా కారం. రే అలా కుప్ప కింద బైక్రా, చక్కగా అలా పదవరా. దాని మీద ఆవుపొడి కూడా వేయి. ఆవుపొడి ఈ 2 సమానమైన పాలల్లోనే వేయాలి. ఉప్పు మాత్రం కాస్త తక్కువే వేసుకోవచ్చు, ఎందుకంటే బెల్లంలో కూడా చిన్న సాల్ట్ ఉంటుంది. ఉప్పు కూడా వేయి ఇప్పుడు. అది చాలు. నెక్స్ట్ మెంతులు. ఇంగువ. ఇప్పుడు ఉప్పు, కారం, ఆవుపొడి అన్ని కలుపు బాగాను. నా ఉద్దేశం కూడా ఇదే బాబాయ్, ఒక మంచి అమ్మాయిని ఒక మంచి అబ్బాయిని కలిపేద్దాం అంటే. ముందు ఆవకాయ కలపడం వస్తే అమ్మాయిని అబ్బాయిని కలపడం నేర్చుకోవచ్చు ఈజీగాని. కలిపేవా? అది మామిడికాయ ముక్కలది.
నువ్వు చెప్తాను. బెల్లం కూడా వేసే దీంట్లో ఇప్పుడు పర్వాలేదు. ఈ బెల్లం ఏంటంటే మరీ గట్టిగా ఉన్నది వేసుకోకూడదు. మెత్తగా పాకం పట్టే బెల్లం ఉంటుంది, అలాంటి వేస్తేనే తొందరగా కరుగుతుంది అది. ఓహో, ఇప్పుడు దాన్ని కలిపి మళ్ళీ బాగా కలిపి బాబాయ్. ఇందులో ఉప్పు తక్కువగా వేసావు, కొంచెం బెల్లం ఎక్కువగా వేసావు, నిలువ ఉంటదంటావా ఇది? ఖచ్చితంగా ఉంటుంది. ఓహో, మధురమైన సంసారం లాగా బెల్లపావకాయ ఏడాది పొడుగునా పాడవు. ఆ అమ్మాయి నీకెలా తెలుసు మధుర? తలకాయ మధురమైన సంసారం లాగా అన్న, అర్థమైందా? అంతేగాని మధుర నీకెలా తెలుసు అంటే చాలా మంది తెలుసు. మధుర తెలుసు, ఇంకో సుబ్బలక్ష్మి తెలుసు, అంత తెలుసు కదా. ఎవరు చెప్పండి? తెలియని వాళ్ళు ఎందుకుంటారా? ఏదో టైం వచ్చి బాబాయ్ హోటల్లో తిని వెళ్ళిన వాళ్ళే కదా వీళ్ళంతాను. అవును, అవునా కదా? ముక్కలే ఇప్పుడు బెల్లానికి మొత్తం ఉప్పు అంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆవకాయ పెట్టినప్పుడు కాస్త ఎర్రగా ఉంటుంది. ఒక వారం 10 రోజుల తర్వాత చూస్తే చిన్న రంగు మార్పు ఉంటుంది. ఓహో, ఒక 2-3 నెలల తర్వాత చూసామనుకో కొంచెం నల్లబడుతుంది. నల్లబడుతుంది కానీ ఆవకాయ పాడవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. కలుపు బాగా. ఉప్పు కారం మొక్కలు కంటితే ఏమవుతుంది? ఇప్పుడు చక్కగా తేమ రకంగా వస్తుంది. అదేమిటది? మొక్కల్లోంచి వచ్చే తేమ. వేసుకో, నూనె కూడా వేసుకో. ఇప్పుడు ఆవకాయలాగే ఇది కూడా బెల్లపావకాయ కూడా చాలా సులభంగా పెట్టుకోవడం. కాకపోతే జాగ్రత్త వహించాలి పెట్టుకునేటప్పుడు. అది నిలవ ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. ఎందుకుండదు? పెట్టుకునే విధంగా పెట్టుకుంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ బాగుంటుంది. కలుపు. బాబాయ్, ఇందులో ఏ నూనె వేసావు ఇప్పుడు? ఏ నూనె వేసావు? నువ్వుల్లోనే వేస్తాను జనరల్గాను. ఓహో, నువ్వుల్లోనే వాడేవన్నమాట. సందేహమే లేదు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఆవకాయలోనూ వాడేది నువ్వుల నూనె. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్. కలిపేసావు, బాగుందా? వచ్చేసింది అయితే. ఇప్పుడు చూసావా, నీ చేతికి నీకు తెలియకుండానే ఓటర్ తగులుతుందా లేదా? అవునవును. 1-2 రోజుల్లో ఆ బెల్లం కూడా మొత్తం కరిగిపోతుంది, దాంట్లో కలిసిపోతుంది. ఓహో, 1 or 2 days తర్వాత మనం ఏం చేస్తాం? మళ్ళీ కలపాలి. ఒక పొడి గరిటె పెట్టి కలపాలి. అది ఇంపార్టెంట్. సీసా తీసుకో. ఓకే, జాగ్రత్తగా కింద పడకుండా దాంట్లో వేయి. మజాక వాసన ఎలా వస్తుందో. ఒక 2-3 రోజుల తర్వాత చూడు, ఓట అంతా దిగిన తర్వాత అప్పుడు రుచి మజా వస్తుంది, దాని సువాసన ఇంకా మజా వస్తుంది. ఇప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా చాలా మంది చూసి నేర్చుకుంటారు. బెల్లపావకాయ కూడా ఓహో పెట్టవచ్చు అనమాట. ఆవకాయ పెడతాం కానీ బెల్లపావకాయ ఎప్పుడు పెట్టలేదు. ఈ దెబ్బతో ట్రై చేసి చూద్దాం అని చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఈ దెబ్బతో చాలా మంది వివిధ రకాల ఆవకాయలు పెట్టేసుకుంటారు బాబాయ్. అది ఇప్పుడు ఈ సీసాలో పెట్టిన ముక్కలకి మధ్యలో గ్యాప్ కనబడుతుందా లేదా? కనబడుతుంది కదా. ఇప్పుడు ఆ మామిడికాయలో నుంచి ఊట కూడా వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆ గ్యాప్ అన్ని ఫిల్లప్ అయిపోతాయి. అంటే సీసా మొత్తం ఓటతోటి ఆవు పిండి తోటి ఫుల్ అయిపోతుంది అనమాట. ఓహో, దాని మీద కూడా జాగ్రత్తగా మూతేసి పెట్టుకున్నాం అనుకో, అది కూడా పాడవదు. వ్యాధి అదే పల్లెల్లో కూడా కాస్త అన్నం కలుపు తినవచ్చు, అంత బాగుంటుంది అది. అవునవునవును, పోయినసారి చెప్పావు కదా బాబాయ్. అది అదే కదా, జాగ్రత్తగా మూతేసి పెట్టింది. బెల్లం ఆవకాయ అది రెడీ. అది దాన్ని కూడా మూతేసేది కూడా పక్కన పెట్టేది. ఈ బెల్లపావకాయ ప్రత్యేకత ఏమిటో తెలుసు కదా? ఏంటో? దీన్ని రొట్టెల్లో తినవచ్చు, పులకాల్లో తినవచ్చు, అన్నంతో తినవచ్చు, దోశల్లో కూడా తినవచ్చు. ఊరే కొలిది మరింత రుచికరంగా ఉంటుంది కనుక, తీయగా ఉంటుంది కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది మాత్రం గుర్తుపెట్టుకో, దాన్ని జాగ్రత్తగా ఉంటారు. అది మొత్తం మర్చిపోకు. అలా వెళ్ళి ఇలా వస్తారా? ఎలాగో వెళ్తున్నావు కదా, ఒక చిన్న పని చేసి ఏం లేదు. ఇప్పుడు మీరు పని చేయండి, పెళ్లి గాని ప్రసాదాలంతా మీరు అక్కడ
పెళ్లి గారి ప్రసాదం మళ్ళంతా నేను ఎదుగుతాను, ఎందుకంటే మనంతా లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. వాళ్ళిద్దరు లింక్ వేసేసామనుకో పనిలో పని అయిపోద్ది. వద్దు కమిషన్ ఇస్తా వెళ్ళండి. సన్నాసి నీదేదో పార్ట్ టైం జాబ్ కింద నువ్వు తీసుకున్నావు కానీ నాకెందుకు ఈ పని? నాకు భగవంతుడు కావాలి, ఈ హోటల్ ఒకటి చాలు నాయన. ఓకే, దీని మీద నేను బతకగలుగుతున్నా, 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నా, అంతకంటే ఏం కావాలి నాకు? నువ్వు పడుతుందిలే, ఆ ప్రయత్నాలు ఏముంది చేతి వస్తా. వాళ్ళకి వీళ్ళకి కాదు, ఈయన చేయాలి పెళ్లి. 99 100 ఏం కలవడుతానండి పట్టపగలే పడుకుని? ఏం లేదు బాబాయ్, నేను 100 పెళ్లిళ్ళు చేశారంట. 100 పెళ్లిలా 100 జంటలు కలిపేశారంట. సుబ్బారావు గారి పెళ్ళానికి వెంకటరావుకి ఏదో సంబంధం కుదురుతాను అన్నామంట. ఏం లేదు బాబాయ్, ఇందాక ఎండను పడుతుంటే కుండలో నీళ్ళు తాగా వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఏపీ నీ ఎలా ఉన్నావు బాబాయ్, ఎలా ఉన్నాడని అడిగా. నీ బాబాయ్కి ఏముంది, చూసిన మొగుడు పో అని ఎన్నిసార్లు చూస్తామంది. ఎన్నిసార్లు చూస్తున్నా కూడా మార్చేద్దాం, కొత్త మొగుని సెట్ చేస్తా అని చెప్పా. దాన్ని పెళ్లి సంబంధం రా, మరి ఏ సంబంధం? ఏ రకమైన సంబంధం అంటారు? కాస్త బుద్ధి కలిగి ఉండరా. పెళ్లి కాని పిల్లలకి ఏదైనా సంబంధం కుదిరితే 10 కాలాల పాటు నీ పేరు చెప్పుకుంటారా? పెళ్లి కాలంలో పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేస్తే ఉండట్లేదు, పెళ్లి మళ్ళీ పెళ్లి చేస్తేనే ఉంటున్నారు. చెయ్యి మళ్ళీ ఆ ఈదులకి వెళ్ళామనుకో ఆ నోట్లో పోలేని రాళ్ళు కొడతారు, జాగ్రత్త సన్నాసి. ఏంటో తినాలి కదా, ఆవకాయ పెట్టాం కదా, పెట్టాంగా. ఓ పని చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? సహజంగా మినపప్పు బియ్యం ఇవన్నీ కలిపి ఏం చేస్తాం, దోశ చేసుకుంటాం. అవును, అలా కాకుండా కేవలం బియ్యంతో మనం చేసే రొట్టె. బియ్యపు రొట్టె. ఇది బియ్యపు రొట్టె. బియ్యం ఇది బియ్యపు రొట్టె. నువ్వు అదిగా బాగావంటే నా మీద ఒట్టే. ఆ బియ్య పిండి తీసుకురా. తెచ్చా. ఇది లెక్క ఏంటంటే కరెక్ట్ గా 1 కప్పు పిండి అనుకో, 1.5 కప్పు వాటర్ పోయాలి దాంట్లో. ఓహో, ఇంకో అక్కడ పచ్చిమిరపకాయలు అల్లం ఉన్నాయి, 2 పట్ల. పచ్చిమిరపకాయలు అల్లం 2 దాంట్లో కలిపేసి మిక్సీలో వేయాలి. ముచ్చికలు తీసేసి పోయి అల్లం కూడా దాంట్లో పోయి. ఓకే, దీన్ని ఏం చేయాలి, కొంచెం నీళ్లు పోసి కొద్దిగా ఎక్కువ అక్కర్లే పేస్ట్ లా తయారు చేసి తీసుకురావాలి. 2 నిమిషాల్లో వస్తాను. ఈ గ్యాప్ లో నువ్వేం చేయాలి తెలుసా బాబాయ్? వద్దులే చెప్పండి సార్. అయ్యో సార్ పట్టించుకోవచ్చు. దాంట్లో ఏం చేస్తామంటే నీళ్లు పోయాలి. ఇది 1 కప్పు పిండి కదా, 1.5 నీళ్లు పోయాలి. ఉప్పు తక్కువగా వేసుకో, ఎందుకంటే మనం దీంతో పాటు వేరే పదార్థం ఏదో కలుపు తింటాం, ఒట్టి రొట్టె తినం, అందువల్ల ఉప్పు ఎక్కువ అక్కర్లా. దాంట్లో పసుపు వేసే చెప్తాను. అక్కడ పల్లీలు ఉన్నాయి తీసుకో, అలాగే అప్పడాల కర్ర తీసుకో. అది ఆ పల్లీలు దీని మీద పోయి అప్పడాల కర్రతో ఊరికే నలుపు. ఓకే, ఆ మొత్తం తీసి కప్పులో పోసే. మళ్ళీ నీళ్ళు పోతున్నాయి కదా, ఈ పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ దాంట్లో వేసాయి. అయిపోయిందా? అయిపోయింది ఏంటి, ఇప్పుడు దాంట్లో పిండి కలపాలి. ఎక్కడ గడ్డగా కనపడకూడదు, మొత్తం కలవాలి. ఆ పిండి అనేది ఉండలు కట్టకుండా చక్కగా ముద్దగా తయారవ్వాలి. ఇప్పుడు ఆ పల్లీలు కూడా వేసే దీంట్లో. కొత్తిమీర కూడా వేయి దాంట్లో. ఇప్పుడు ఆ క్యారెట్ కూడా తీసుకో.
ఆ క్యారెట్ సన్నగా తురమాలి, సన్నగా తురమాలి. అది ఇప్పుడు ఇవి కూడా దాంట్లో వేసాయి, తురుము కూడా దాంట్లో చల్లేసి మొత్తం కలుపు. రెడీ. ఓకే, ఓ నిమ్మకాయ కట్ చేసి సగం మాత్రమే. ఈ లోపుగా దీని మీద పెనం పెట్టుకోవాలి, వేడెక్కుతూ ఉంటుంది. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఆ పిండి సరిగా కలుపుకో నిమ్మకాయ. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 అరిటాకులు తీసుకున్నా. ఒక అరిటాకు ముక్క మీద కాస్త నూనె వేసి రాసుకో. ఇప్పుడు పిండి ఏం చేస్తామంటే ఒక పిడికలతో తీసుకోరా, చిన్న పిడికిలు అంటే ఇంతే, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు పిడికిలు అంటే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అరిటాకు మీద పెట్టా, ఈ అరిటాకు మూసా ప్రెస్ చేయి, అంతే. దీని మీద నూనె వేసుకో. ఈ రొట్టెని దాని మీద అలా బోర్లించి ఆకు తీసేయాలి, అంతే. వేసుకో, ఇంకో ముద్ద దీని మీద వేసుకో. ఇది మరీ పలచగా కాకూడదు, కొంచెం మందంగానే ఉండాలి. జాగ్రత్తగా తిరగదండి. కాకపోతే వేడి నీళ్ళలో వేసాం కనుక ఆల్రెడీ కొంచెం ఉడికే ఉంటుంది బియ్య పిండి. చూసా, ఇప్పుడే కరెక్ట్గా కాలుతుంది అది. ఒక చుక్క నూనె మంట తగ్గించు. ఆపాం. అవన్నీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయి. చాలు బాబాయ్, ఒకసారి లే. ఒక మంచి పనికి వెళ్తున్నా, ఎదుర్రా. ఎందుకురా? వెనక్ కాదు, ఎదుర్రా అన్నా. దేనికే అసలు చెప్పకుండా? ఏం లేదు బాబాయ్, కొత్త జంటను కలపడానికి వెళ్తున్నా. ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కలపడానికి వెళ్తున్నా, అందుకే నిన్ను రమ్మన్నా. నువ్వు పోలీస్ జాగ్రత్త. అబ్బో, వేసుకుని ఎదురొచ్చావు, కుమ్మేశారు బాబాయ్. ఏం చేశారా? ఆడెవడో కానీ కక్ష పెట్టుకుని వెనక్కి కొట్టాడు బాబాయ్. ఆడు దొరకాలని ఉంటది ఆడికి. తినొచ్చావు కదా. తిని రావడం కాదు బాబాయ్, పిచ్చ కొట్టుడు కొట్టారు వాళ్ళను. ఎందుకు కొట్టారు? ఏం లేదు బాబాయ్, పాపం ఒక అమ్మాయి ఉంది బాబాయ్, అప్పుడే పారాన్ని కూడా ఆరలేదు, పెళ్లి చీర కట్టుకొని అలా వెళ్తుంది. వెనక మాత్రం అందరు బాగానే ఉన్నారు, అమ్మాయి ఒక్కటి మాత్రం ఏడుస్తుంది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారేమో అని చెప్పేసి హీరో రేంజ్ లో వెంటనే అమ్మాయి చేయి పట్టుకొని ధైర్యంగా లాక్కెళ్ళా, అంటే గుంపి గుడి కుమ్మేశారు బాబాయ్. చూస్తే ఆ అమ్మాయి గట్ట అప్పగింతలంట, వాళ్ళందరినీ సాగనంపుతున్నారు. పెళ్లి అయిన దానికి కాని దానికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా. మరి అమ్మాయి కూడా ఏంటి బాబాయ్, మంగళసూత్రం బయట వేసుకోవచ్చు కదా. అప్పటిదాకా అసలు దానికి పెళ్లి అయిన సంగతి కూడా తెలియదు. అంతే, నువ్వేమో పెళ్లి సంబంధాలు చూస్తా. ఒరేయ్, మూతి మీద మీసం కూడా ఇంకా సరిగా రాలేదు, నీకెందుకురా ఈ దిక్కుమాల పనులు? అంతే, కరెక్టే. దేనికైనా అనుభవం కావాలి ఆయన. అంతే అనుభవం. అర్థమైందా? అవునవును. ప్రతిగా నాకు అతను అవునని చెప్పి పనికి ఏం బయలుదేరకూడదు. అర్థమైందా? అర్థమైందిలే. ఏం చేసావు, గుర్తుందా? ఇది అర్థం ఉంది, చాలా బాగా గుర్తుంది నాకు. ఏంటి చెప్పు. అది ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసామంటే బెల్లం ఆవకాయ చేసాం. బెల్లం ఆవకాయ ఎలా చేసాము అంటే, ఒక బేసన్లో కారం, ఆవపిండి, రాళ్ళ ఉప్పు, మెంతులు, ఇంగువ వేసి బాగా కలిపి అందులో బెల్లం వేసిన తర్వాత మామిడి ముక్కలు కూడా వేసి మామిడి ముక్కలకు అంటేటట్టు బాగా కలుపుకోవాలి. దాని తర్వాత నువ్వుల నూనె పోసి ముక్కలకు అంటేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక గాజు జాడీలో వేసి 3-4 రోజులు ఊరనిస్తే బెల్లం ఆవకాయ సిద్ధం. బియ్యపు రొట్టె. ఈ బియ్యపు రొట్టెని ముందుగా పచ్చిమిర్చి, అల్లం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు, పసుపు,
అల్లం పచ్చిమిర్చి పేస్టు బియ్య పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో పొడి చేసిన పల్లీలు, సన్నగా తరుగుకున్న కొత్తిమీర, తురిమిన క్యారెట్, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అరిటాకు మీద నూనె రాసి పిండిని పలచగా పరుచుకొని నూనె వేసి పెనం మీద కాల్చుకుంటే బియ్యపు రొట్టె రెడీ. అలా రెడీ అయిపోయి పద వెళ్ళి కూర్చొని తిందాం. ఈ మాత్రం శ్రద్ధ పెళ్లి చూపులు చూసేటప్పుడు కూడా ఉండడం చాలా అవసరం. ఎవరితో పెళ్లి కూతురు కనపడింది కదా, చేపట్టుకు లాక్కుపోదాం, దాని బతికేదో ఉద్ధరించేద్దాం. అసలు ఎవరురా నువ్వేంటి, నీ బతుకేంటి, నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఏం నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చావు, ఇవన్నీ కాస్త ఆలోచించాలి కదా. సన్నాశేషాలు మానేసి కాస్త పని నేర్చుకో. నీకే ఠికానా లేదు. రేపో మాపో ఆ సుబ్బులక్ష్మి కూడా ఈ నాకు వద్దు అని అనుకో, నీ బతుకంటూ ఒకసారి ఆలోచించుకో. బాబాయ్ ముసుకేసుకొని ఒక గొప్ప ఆలోచించా. పెద్దవాళ్ళకి అనుకో, అంటే ఇప్పుడు మనుషులకు పెళ్లి చేసాం అనుకో, వాళ్ళు తిట్టుకుంటారు, గొడవలు పడతారు, వాళ్ళకి వీళ్ళకి నచ్చదు. అదే జంతువులు కప్లింగ్ చేస్తే అవి కొట్టుకోవు, తిట్టుకోవు, చాలా హ్యాపీగా ఉంటాయి బాబాయ్. సన్నాసి జంతువులకి నీళ్ళ సన్నాసి అక్కర్లే. ఆ భగవంతుడి వాటికి ఏమేం కావాలో, ఏ వయసులో ఏం కావాలో వాటికి తెలుసు. ఋతుక్రమాన్ని బట్టి పిల్లల్ని కంటాయి, సంసారాలు చేస్తాయి, ఏ జంతువుకో బలి అయిపోతాయి, వాటి బతుకు అది. రే నువ్వు వచ్చే జన్మంటూ ఉంటే జంతువుగా పుట్టి ఆ పని జంతువు కానీ అర్థమైందా? తీసుకురా తిందాం. అయిపోయిందని పనులు అంతేలే. వినిపించుకుని వచ్చే వరకు వినిపించుకో. నువ్వు పెట్టిన 4 పెడితే బయట వాడిపోయి కొట్టాల్సింది. ఈ 10 మందికి ఆల్రెడీ పెళ్లి చూపులు చూసి అంత పెద్దోడు అయిపోయాడా? బియ్యపు రొట్టె 2 ఆవకాయ ఇంకా పూర్తిగా ఊరు ఉండదు కనుక ఊట మాత్రం వేయి. ఊటలు అంటే కొద్దిగా వేయి. కూర్చో. మంచి ఆవకాయ పెట్టడం నేర్చుకోరా, మంచి హాలి దొరుకుతుంది నీకు. అర్థమైందా? 15 గంటలు గడిపినంత ఆనందంగా ఉంది నాకు. అది ఆవకాయ అయితే అలా ఉంటుంది. బాబాయ్ ఇంతకు నీకు పెళ్ళైందా? చేసినట్టుంది ఏదో పీసా. నాకు పెళ్లి కాకపోవడం ఏంటా? చేద్దాం మరి కొత్తగా మళ్ళీ కొత్త అమ్మాయిని చూసి చేసుకుంటా. నేను చెప్పు తీసుకో. వద్దులే గాని ఇంకా నాకు అర్థమైపోయింది బాబాయ్, భూమండలం మీద ఎవరికి నేను సెట్ చేయలేను, గుంతులో కూడా సెట్ చేయలేను. అందుకే ఐఎమ్ షిఫ్టింగ్ గోయింగ్ టు ద అనదర్ గ్రహంతో వాసులకి పెళ్లి సంబంధాలు చూస్తాను. 2 గ్రహాలకి కలిపి పెళ్లి చేస్తాను అలా. సన్నాసి దిక్కుమాల ఆలోచనలు మానే. అబ్బో ఈ రోజు పెట్టినటువంటి బెల్లపు ఆవకాయను బియ్యపు రొట్టె అద్దరిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేసుకుంటే అద్దరిపోతుంది. అంతే మరి ఈ రోజు అద్భుతం. మా బాబా నన్ను ఏమట్లేదు, నేను కూడా ఏమట్లేదు. చూపులు కేక కత్తి మళ్ళీ చూస్తూనే ఉండండి. ప్రతిరోజు ఇలాగే ప్రాక్టీస్ చేయి. అబ్బాయి అనే నేను ఈ బాబాయ్ హోటల్కి వచ్చే ప్రజల ఆశేష ధన మాన ప్రాణాల సంరక్షకుడిగా ఎంత దూరమైనా వెళ్తానని ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనుండగా ఇంతవరకు నన్ను కొట్టే మొగాడే పొట్టలేదు మామా. జొన్నగట్క బెస్ట్. యుద్ధం మొదలైంది రా మామా. వెండుపోటు కత్తికి చావట్లేదు మామ. బాయ్ మామా.